సిస్టమ్ ఏదైతే ఉందో అందరికీ వర్తింపజేసేటట్టు ఉండాలి. అధికార పార్టీకి ఒక రకంగా, కొంతమంది డబ్బులు ఇచ్చిన వారికి ఒక రకంగా ఉండకూడదు. ఈ రోజున డివైడర్ల మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఒక వ్యక్తి తల పగిలి కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ దగ్గర ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకో చట్టం మాకో చట్టం అని కాకుండా వైసీపీ పెత్తందారుల మాటలకి ప్రలోభాలకు లొంగకుండా ఒకే చట్టం వర్తింపజేయాలి. రానున్న 70 రోజుల్లో ప్రజాప్రభుత్వంలో వైసీపీ నీటిలో కలిసిపోతుంది. 940 డివిజన్లు ఇచ్చేసిన సోదరులు గుణకుల కిషోర్ గారికి మరియు సోదరుడైన మన వేములపాటి ప్రభాకర్ వేములపాటి అజయ్ గారికి, కారంపూడి కృష్ణారెడ్డి గారికి మరియు రవి గారికి అందరికీ నేను మా మూలాపేటలో ఈ జనసేన పార్టీ మన పతాక ఆవిష్కరణకు ఇచ్చేసిన జన సైనికులకు మరియు వీర మహిళలకు అట్లా అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు చెప్తూ, ఈ మూలాపేటలో మేము 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఇదే ఇక్కడున్న సభ్యులతో కలిసి నేను పనిచేశాను. వాళ్ళతో మళ్ళీ ఈరోజు ఇక్కడ మూలాపేటలో కలవడం చాలా ఆనందకరంగా ఉంది. రేపు రాబోయే ఎలక్షన్స్లో మూలాపేటలో 40వ డివిజన్ తరఫున కానీ 39వ డివిజన్ తరఫున కానీ మన జనసేన పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోవడమే కాకుండా రౌడీజాన్ని కూడా నశిస్తాము. మా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు సిద్ధాంతాలు ఒకటే. రౌడీజంని, ఈ మత్తు పదార్థాలు అయితేమి, ఈ బ్రాందీ షాపుల్లో అమ్మే ఈ యొక్క మందు, దానివల్ల అనేక మంది చాలామంది చనిపోతున్నారు. వీటన్నిటికీ మా లక్ష్యం ఏంటంటే ఇవన్నీ తొలగించడమే మా లక్ష్యం. రేపు రానున్న 2024లో మన జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని తీరుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. వేములపాటి అజయ్ గారి ఆదేశాల మేరకు చిరంజీవి యువత పెద్దలు, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కలిసి స్థానిక 40వ వార్డులోని స్థానిక నాయకుడు రాము యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున జెండా ఎగరవేయడం జరిగింది. ఇదే విధంగా టీడీపీ, జనసేన ఇద్దరు కలయికతో రాబోయే ఎలక్షన్లకి బై బై హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదాన్ని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా దాన్ని నిజం చేసే దిశలో మేమంతరం కూడా జన సైనికులు నడుంబిగించి ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.